హాయ్ డియర్స్, వెల్కమ్ టు హెగా మీడియా. మనతో పాటు ఒక యాక్టర్ ఉన్నారు. యాక్టర్ కాదు, డైరెక్టర్ కూడా కాదు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్. సో ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తా. కాకపోతే ఆయన ఇప్పటి వరకు ఒక 50 సినిమాల వరకు యాక్ట్ చేశారు. సో కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు అండ్ రిలీజ్లు కూడా రెడీగా ఉన్నాయి. మెయిన్ లీడ్గా, సపోర్టింగ్ యాక్టర్గా, కమెడియన్గా, ఇలా ఒక మంచి క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్ అభయ్ నవీన్ గారు. హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ మస్తు మీరు ఎట్లా? నేను చాలా బాగున్నాను. నేను షాక్ బ్రో, మీకు ఒక పాప ఉందంటే. అవును బ్రో, 2019లో మ్యారేజ్ అయింది, 3 years బేబీ. అంటే మొన్నటి వరకు బీటెక్ అయ్యే అబ్బాయిలు ఉంటారు కదా, వాట్ నెక్స్ట్ అని. థ్యాంక్స్ బ్రో, సో అదో కాంప్లిమెంట్ అయితే. ఇలా కూడా కాంప్లిమెంట్ తీసుకుంటున్నారు అంతే కదా, అంటే మనకి యంగ్ లుక్ కనబడేది అని అంటే కాంప్లిమెంట్. బ్రో. ఇప్పుడు మీరు యాక్టర్ గా చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు. అవును బ్రో. ఎలా స్టార్ట్, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా వచ్చారు? అదొక పెద్ద రెవల్యూషన్. అవును అవును. ఒక కామన్ మ్యాన్ అనేది యాక్టర్ అవ్వడం, ఆ మధ్యలో ఒక ఫేజ్ ఉంటది కదా, అది దాని అంత వరస్ట్ ఫేజ్ ఎవరికి ఉండదు. అవును. మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? ఎలా అంటే నేను ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సినిమాలకు చాలా దూరం. సినిమాలు కాకపోతే మనకి ఇంటర్మీడియట్ బీటెక్ టైంలో నేను హైదరాబాద్లోనే హాస్టల్లో చదువుతుండే. ఆ టైంలో సినిమాలు ఎక్కువ చూడడం స్టార్ట్ చేసిన. స్కూల్ లైఫ్లో చూస్తుండే కానీ సినిమా అనేది వేరే ప్రపంచం బేసిక్గా ఇక నాకు. సో ఇంటర్ బీటెక్ టైంకి కొంచెం సినిమాలు ఇంకా ఎక్కువ చూడడం స్టార్ట్ చేసిన. అదంతా లైఫ్ నడుస్తూ ఉన్నది. బీటెక్లో ఒక్కసారి మా దీని ఏమంటారు, కాలేజ్లో ప్లేస్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి ప్లేస్ కొన్ని పర్ఫామ్ చేసినప్పుడు కొంచెం మంచి నేమ్ వచ్చింది. సో మంచి నేమ్ వచ్చినప్పుడు ఏమనిపించింది అంటే, అరే యాక్టింగ్ సైడ్ ఏమైనా వెళ్దాం అనుకున్నాను, మనకు సోర్స్ లేదు. లైట్ తీసుకొని మళ్ళీ నేను బీటెక్ తర్వాత జాబ్ ట్రయల్స్ అన్ని చేస్తా ఉన్నా. అప్పుడు ఒకసారి యాంకరింగ్ కోసం యాంకర్ కావాలంటే మీరు ఇక్కడికి రండి, మేము ట్రైనింగ్ ఇచ్చి మీకు దాంట్లో పంపిస్తామని చెప్పి అన్నారు. అమ్మ ఇది బాగుంది అని చెప్పి పోయినా. దిల్సుఖ్నగర్లో ఎక్కడో మన సాయిబాబా గుడి దగ్గర. ఆడ పోయినాక తెలిసిందంటే అది స్కామ్. వాడు 30,000 కట్టండి అంటే ఏడ కడతారు అట్లే. అన్ని డబ్బులుంటే కట్టనేమో కానీ అప్పుడున్న ఎగ్జైట్మెంట్ కి డబ్బులు లేవు. ఏమ్మా ఈ డబ్బులుంటే వీడి దగ్గరికి ఎందుకు వస్తానట్టు అనుకుని వెళ్ళిపోయినా ఎట్లనన్నా ఎంటర్ కావాలని అనుకున్నా. కానీ దెన్ అదే టైంలో ఐసిఐసి బ్యాంక్లో జాబ్ వచ్చింది నాకు. జాబ్ వస్తే ఇంకా ఆబ్వియస్లీ జాబ్ వస్తే ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తాం కదా మనకు కూడా. సో ఫైనాన్షియల్ కూడా జర ఫ్రీ ఉండొచ్చు అని చెప్పేసి జాబ్ స్టార్ట్ చేసి చేస్తా ఉన్నా. ఏ బ్రాంచ్ లో జాయిన్ అయ్యారు? మన బ్యాక్ అండ్ ఆపరేషన్స్ గచ్చిబౌలిలో ఉంటుంది, పెద్దది హెడ్ ఆఫీస్ ఉంటుంది. అవును. దాంట్లో సినిమాల్లో కూడా వాడతారు. ఎగ్జాక్ట్లీ, చాలా రైట్ అదే. చాలా సార్లు వర్క్ చేస్తా ఉన్నా. 2 years 2.5 years వర్క్ చేసిన. ఆ టైంలో ఏంటంటే నాకు బేసిక్గా ఉన్నది ఏంటంటే బై డిఫాల్ట్ హ్యూమర్. నేను మజాకులు చేయడం దోస్తులతోటి ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నప్పుడు సో నాకు కొంచెం ఆ తర్వాత ఎందుకో ఫీల్ అయినా, అంటే ఒక స్టేజ్లో నాకు ఎందుకో ఈ బ్యాంకింగ్ ఫీల్డ్ నచ్చట్లేదు, ఇది నా లైఫ్ కాదు, ట్రై చేద్దాం కదా జాబ్ అనుకున్నప్పుడు మా చెల్లె మ్యారేజ్ ట్రయల్స్ అవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో ఏమైంది అని అంటే మన దీన్ని ఏమంటారు, 2.5 years జాబ్ చేస్తున్న తర్వాత నాకు ఎందుకో కొట్టింది. సో ఈ టైంలో మా సిస్టర్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయిపోయింది. పెళ్ళి అయిపోగానే అప్పుడు నేను ఫ్రీ అయిపోయినా ఇక. సో మనకు రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. ఇప్పుడు మా చెల్లెకి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు అని అనుకున్న టైంలోనే నాకు అదే టైంలో రేటింగ్స్ రావడము, రేటింగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవడము, నేను ఇంకెక్కువ ఫీల్ అయినా. ఇంత వర్క్ చేసినా నాకు రేటింగ్ ఇస్తలేరు, ఇంకెందుకురా నాకు ఇది అనిపించి ఓవర్ నైట్ రిజైన్ చేసి బయటకు వచ్చినా. కానీ ఏం చేస్తున్నానో ఎవరికి చెప్పలేదు. జాబ్ చేస్తున్నానే అనుకున్నారు. ఆ టైంలో మా బాబాయ్ అరే అన్నపూర్ణలో యాక్టింగ్ కోర్స్ నేర్పుతున్నారంట, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ టైం ఇప్పుడే ట్రై చేయరా అని అన్నాడు. అమ్మ ఇది బాగుందని అనుకుని వెళ్ళి అందులో జాయిన్ అయ్యి 6 months కోర్సు నేర్చుకున్న తర్వాత అక్కడ థియేటర్ ప్లే చేయడము. నాగేశ్వరరావు గారు జడ్జిగా వచ్చి తను అప్రిషియేట్ చేసిన తర్వాత యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ ఆ వెరీ నెక్స్ట్ మినిట్ నేను అనుకున్నా, నేను ఇండస్ట్రీ కోసమే ఇంకా ఫిక్స్ నేను అని అనుకున్నా. ఎందుకంటే అట్లాంటి ఒక గొప్ప యాక్టర్ మన గురించి అది బాగా చేసినప్పుడు, లెజెండరీ యాక్టర్ మన గురించి బాగా చేసినవరా అంటే అది అవార్డు లాంటిది ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ టైం యాక్టర్కి. సో అది కూడా నేను యాక్టింగ్ కోర్స్ అయిపోయే మూమెంట్లో. సో అప్పుడు ఫిక్స్ అయినా బరాబర్ మనకి ఎంతో కొంత టాలెంట్ ఉంది, అంత గొప్ప లెజెండే మన గురించి మాట్లాడినప్పుడు మనం ఎందుకు ఇంకా దీన్ని నెగిటివ్ తీసుకోవాలని అనుకుని ఏం చేసిన, చిన్నగా మా ఇంట్లో నేను యానిమేషన్ కోర్స్ చేద్దాం అనుకుంటా డాడీ అని చెప్పిన అన్నట్టు. యానిమేషన్ కోర్స్ ఎందుకు రా, చక్కగా జాబ్ చేసుకుంటున్నావు, మళ్ళీ ఇటు ఎందుకు షిఫ్ట్ అవుతున్నావు? మీరు ఒక్కళ్ళేనా సిబ్లింగ్స్? అదే నేను చెల్లె మ్యారీడ్ అయిపోయింది. సిద్దిపేట.
సిద్దిపేట దగ్గరే. సో అప్పుడు మా బావ ఏమన్నా అంటారు, యానిమేషన్ ఎందుకురా, దానికి పెద్ద లైఫ్ ఉందో లేదో తెలియదు, సాఫ్ట్వేర్ సైడ్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ట్రై అంటే అటు వెళ్ళాను అన్నాను. నాకేంటంటే యానిమేషన్ అబద్ధం చెప్పి ఫస్ట్ అన్నపూర్ణ ఇది వెళ్ళినాం కదా, సో నేను ఏమన్నా వర్క్ చేసుకోవచ్చు కానీ నాది, వాళ్ళేమో సాఫ్ట్వేర్ అన్నారు అనుకో, ఏ బెంగళూరు ఎటో పోయినామంటే అయిపోయి బిస్కెట్. ఇక నేను దాన్ని ఎట్లా హోల్డ్ చేయాలంటే నాకు ఇష్టం లేదు డాడీ, నాకు యానిమేషన్ చాలా ఇష్టం అని చెప్తే, సరే నీ ఇష్టం కానీరా అని అన్నారు. అట్లా ఒక 6 నెలలు వాళ్ళకి యానిమేషన్ కోర్స్ చేస్తున్నా అన్న మూడ్లోనే వాళ్ళు ఉన్నారు, నేనేమో ఆడిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా. ఒక్కడు కరెక్ట్ తగలలే బ్రో, ఒకడేమో డబ్బులు అడుగుతాడు, ఒకడేమో నీ బట్టలు నువ్వే తెచ్చుకుంటాడు, ఒకడేమో నువ్వు సెలెక్ట్ అంటాడు, సడన్ గా వచ్చేసి లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవుట్ అయిపోతా. ఏ ఆడిషన్కి వెళ్ళినా సెలెక్ట్ అంటున్నారు కానీ సరిగా అంటే మంచి టీం దొరకలే నాకు ఏది. మా ఆ టైం స్ట్రగుల్ అయ్యారు, ఆల్మోస్ట్ ఒక 8-9 months స్ట్రగుల్ అయినా. మంత్సే ఎందుకు అని అంటే, నేను నాకు ఒక పాయింట్ ఏంటంటే, ఏదైనా జల్దీ రియలైజ్ అవుతాను నేను. ఈ 8-9 నెలల తేడా కొట్టింది నాకు, మనకి ఇట్లా వర్కౌట్ కాదు ఏడికి వెళ్ళినా అని అనుకొని, మనమే ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి అని అనుకొని యూట్యూబ్ లో డబ్ స్మాష్ వీడియోస్ అట్లా చేయడం స్టార్ట్ చేసిన. టిక్ టాక్ ముందు డబ్ స్మాష్, ఎగ్జాక్ట్లీ ఆ డబ్ స్మాష్ వీడియోస్. అప్పుడు నాకు పూరి జగన్నాథ్ గారు నేను చేసిన ఒక వీడియో షేర్ చేసారు, వీడు బాగా చేసిండని. అది నాకు ఫుల్ పాపులారిటీ తీసుకొచ్చింది. అయినా సినిమా ఆఫర్స్ రాలే కానీ నాకేందంటే అట్లీస్ట్ ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ అంతా ఇట్లాంటి కమెంట్స్, అరే బాగా చేస్తున్నారు అని జనాలు అప్రిషియేట్ చేయడము, దాంతో బాగా వెళ్ళింది బ్రో. అట్లా వెళ్ళిపోయేసరికి ఏం జరిగింది అని అంటే, నేను జనాలకు తెలిసి నన్ను టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ కూడా పిలిచారు అప్పుడు. అట్లా కొంచెం పాపులర్ అవుతున్న టైంలో ఒక ఇండిపెండెంట్ సినిమాకి ఛాన్స్ వచ్చింది. ఇదంతా అన్నపూర్ణ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 years స్ట్రగుల్ ఇదంతా. ఇండిపెండెంట్ సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత దాంట్లో ప్రియదర్శి గెలిచిండు. సో ప్రియదర్శి గాడు నేను ఈ ఆడిషన్స్ ఇవన్నీ చేస్తున్నా కదా, అవన్నీ వాడికి బాగా నచ్చి ప్రియదర్శి అదే టైంకి పెళ్లి చూపులు అనే సినిమాలో సెలెక్ట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకో క్యారెక్టర్కి ఒక రోల్ ఉంటే వాడికి నా వీడియోస్ అన్ని డైరెక్టర్కి చూపించి, తరుణ్ ఇట్లా వీడు బాగా చేస్తున్నాడు, మంచిగా కష్టపడతాడు, ఒకసారి ఆడిషన్ తీసుకుంటావు తరుణ్ అంటే రమ్మని అన్నాడు. పోయి ఆడిషన్ చేసిన, తరుణ్ ఫిక్స్, వెళ్ళినా ఆడిషన్ చేసినా నువ్వు విష్ణు క్యారెక్టర్ అని చెప్పేసిండు. సో దట్స్ నాకు పెళ్లి చూపుల టీం దొరికింది ఈ ఆల్మోస్ట్ 2 years గ్యాప్ లా. ఆ పెళ్లి చూపుల టీం దొరికినప్పటి నుంచి నేను జనాలకు తెలిసిపోయినా, అట్లా జర్నీ మొదలైంది. సో పెళ్లి చూపులు ఫస్ట్ ఛాన్స్ రావడానికి మీరు అనుకునే రోజు నుంచి 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళు పట్టింది. చూడండి, ఒక యాక్టర్ కెరీర్ అనేది అంత ఈజీ కాదు, మనం ఒక మాటలో తేల్చేస్తాం. సో ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చాడు, 2 ఏళ్ళు పట్టిందంట ఆ థాట్ వచ్చి అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి 2 ఏళ్ళు పట్టింది, కరెక్ట్ గా 2 ఏళ్ళు పట్టింది. ఇంకా స్టిల్ స్ట్రగ్లింగ్ లో ఉన్నాం, ఇంకా స్టిల్ అంటే సినిమా మంచిగా వెళ్తుంది బ్రో, పేరు మంచిగా వస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్ క్యారెక్టర్స్ ఇంకా వస్తలేవు. సో ఎట్లాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంది ఇంకా స్టిల్. సో ఆ స్ట్రగ్లింగ్ లన్నీ దాటే రోజు ఒక రోజు వస్తుంది వెరీ సూన్ నమ్ముతున్నా బ్రో, నేనైతే హానెస్ట్ గా నమ్ముతున్నా. ఓకే, ఇంత స్ట్రగ్లింగ్ లో కూడా పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపించింది? నాకు అనిపించలే, నిజంగా చెప్తున్నా. నేను సినిమా పైనే ఉన్నా. మా ఇంట్లో మా మమ్మీ స్టార్ట్ చేసింది, ఇప్పుడు నీకు నచ్చిన ఫీల్డ్ లో నువ్వు వెళ్ళిపోయినావు, సో ఇప్పుడు మరి మా కోసం పెళ్లి చేసుకుంటది మా మమ్మీ. నేనేమో మమ్మీ అట్లా కాదు మమ్మీ, నీకోసం నా కోసం కాదు, అది నాకు ఇంట్రెస్ట్ ఉండాలి నేను చేసుకోవాలంటే అని. నేను దాన్ని ఏంటంటే కొంచెం ఏమైంది బెటర్, నేను ఏం చేసిన అంటే పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తాను. ఇక మా ఇంట్లో ప్రెషర్ ఎక్కువైంది. ఎట్లా అంటే మా మమ్మీ చెప్పలే అనుకో, మా డాడీ ఇంట్లో నువ్వు చెప్పొచ్చు కదా వానికి, మా డాడీ మా బావ నువ్వు చెప్పవచ్చు అంటాడు. సో అట్లా నాకు ఎవరెవరైతే అంటే, ఇప్పుడు మా బావ చెప్పాడు అనుకో, నేను నో అనలేను కదా, వద్దు బావ. డాడీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా డాడీ అయినా కొంచెం భయం నాకు, అండ్ మా మామలు. సో ఎవరెవరికైతే నేను నో చెప్పలేనో వాళ్ళతో చెప్పేయడం స్టార్ట్ చేసింది. ఇదేదో కథకు వచ్చినట్టు ఉంది, నాతో అయితే లేదని అనుకో, నేనేం చేసాను, సరే అమ్మా అయితే కానివ్వండి అని 2018 నేను మ్యాట్రిమోనీ సైట్ లో ఇంకా వెళ్ళి కలిసి వాళ్ళను చూసి మ్యూచువల్ ఇంట్రెస్ట్ పెట్టి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే, అట్లా భవానీ మా వైఫ్ తను పరిచయం అయింది. అరేంజ్డ్ అంటే లవ్ కమ్ మ్యారేజ్ టైప్. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా సినిమా అని ఆగిరు కొద్ది రోజులు. అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా సినిమాకి ఎందుకు ఇట్లా మాట్లాడతారు కదా, మనకు సినిమా ఇస్తారు. సో అది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి నేను కూడా లైట్ తీసుకున్నా, ఇవి ఇంతే ఏం చేయలేము మనము అని. సో అనుకున్నాము అని వాళ్ళ ప్రెషర్ కాదు బాబు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కొంచెం ఎందుకు సినిమా వాళ్ళకి ఇట్లా అనేసరికి వాళ్ళు కూడా ఆగిరు. ఆగిన తర్వాత ఒక 6 నెలల తర్వాత గీతా గోవిందం సినిమా రిలీజ్ అయిన తర్వాత తను చూసి, అరే ఈ ప్రొఫైల్ నాకు వచ్చింది కదా, ఈయననే కదా అన్నట్టు అనుకుని ఆమె నాకు నంబర్ తెలుసుకొని మెసేజ్ చేసింది. అట్లా ఒకరోజు క్యాజువల్ గా మాట్లాడుకున్నాం, ఏంటంటే సినిమా బాగుంది అనుకుని ఇట్లా సరదాగా మాట్లాడుకున్నాం. సో దట్స్ ఆఫ్ మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది.
అట్లా ఫ్రెండ్స్ గానే మాట్లాడుకుంటూ ఇక సంబంధం అనేది ఇంకా వదిలేసుకొని మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడుతున్న జర్నీలనే ఎందుకో ఇద్దరు కోరుకోవడం బాగా నచ్చి చేసుకుందాం అని అనుకున్నాం. అనుకొని మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ చెప్తారే వాళ్ళు ఏంటంటే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పంపించున్నాం కానీ అప్పుడు వద్దనుకున్నాం కదా మళ్ళా అన్నట్టు వాళ్ళు కూడా ఉండే. కానీ దెన్ మా ఇద్దరు కోరుకోరు బాగా నచ్చినాం కాబట్టి దెన్ వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడలేదు, ఓకే అని పెళ్లి చేశారు. సో ఇదో 1 year ప్రాసెస్. ఈ గ్యాప్ లో లవ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆమె జాబ్ చేస్తున్నారు ఇప్పుడు. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తను జాబ్ చేస్తుంది. ఓకే, పోన్లేండి ఎవరో ఒకళ్ళు. ఎస్ ఆబ్వియస్లీ, ఎందుకంటే మీకు ఎలా హెల్ప్ అవుతుంది ఆమె తను పరంగా? అంటే మెంటల్లీ ఫినాన్షియల్లీ చాలా స్ట్రెంగ్త్ అమ్మాయి నాకు. ఎందుకంటే ఫస్ట్ వెరీ సపోర్టివ్, రెండవది ఐ మీన్ ఫైనాన్షియల్ గా నేను అప్పుడప్పుడు కొంచెం డౌన్ అయినా కూడా తను ఏంటంటే తనది రెగ్యులర్ జాబ్ కాబట్టి కొంచెం ఆ సపోర్ట్ ఎప్పుడు నాకు స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, అంటే పెళ్ళైన ఒక 6-7 years అవుతుందా? 5 years, 2019 2024 5 years అవుతుంది. సో ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని, ఇంకోవైపు మీ యాక్టింగ్ కెరీర్ ని పర్సూ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే కాంప్లికేటివ్ గా ఉందా లేదంటే ఎంజాయ్ చేస్తున్నారా? యాక్చువల్ గా కాంప్లికేట్ ఖచ్చితంగా ఉంటది. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేం బ్రో. దట్టు ఏంటంటే నా మెంటాలిటీ ప్రకారం నేను ఒక దాంట్లో స్ట్రక్ అయినా అనుకో, దాని పాయింట్ పైనే ఉంటా. సపోజ్ సినిమా షూటింగ్ అవుతుంది అనుకో, నేను మొత్తం దాని మీదే ఉంటా. వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఫోన్ చేయాలి. సో అదొకటి నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగిటివ్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇంటికి ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలన్నట్టు ఉంటుంది కదా. సో అదొకటి చిన్న పాయింట్ ఉంది కానీ దట్స్ ఇంక్ అంతే. మనం కమిట్ అయినప్పుడు డెఫినెట్లీ మనం చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మనది. బట్ నాకంటే ఎక్కువ తనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేస్తూ ఉంటుంది. సూపర్. అంటే దేవుడు మీకు ఇచ్చిన ఫస్ట్ పవర్. యా, ఫస్ట్ పవర్ వైఫ్. ఎస్. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక టైంలో వీడి సినిమాలు, అదే విజయ్ దేవరకొండ గారి సినిమాలు ఏవైతే వచ్చాయో ప్రతి సినిమాలో ఉంటుండే మీకు. 2 సినిమాలు చేసిన, థర్డ్ 3 సినిమాలు చేసిన ఇప్పటిదాకా. సో అంటే మీ బాండింగ్ అలా కుదిరింది. అంటే ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూడటానికి ఇష్టపడేవారు. ఎగ్జాక్ట్లీ, అవును అవును, చాలా బాగా ఇష్టపడేవారు. వీడితో రిలేషన్ మీకు ఎలా ఉంది? ఇప్పుడు ఆయన రేంజ్ ఎలా అయిందంటే, ఇలా స్టార్ట్ అయిన మీరిద్దరు ఆయన అలా రేంజ్కి వెళ్ళారు. అంటే ఒక యాక్టర్ గా, మెయిన్ లీడ్ యాక్టర్, ఎలా ఆయనతో బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఆయన మీతో ఎలా ఉంటుండే? టు బి ఫ్రాంక్, పెళ్లి చూపులు షూట్ కే పరిచయం తను విజయ్ నాకు. ఎందుకంటే దర్శి ముందు నుంచే పరిచయం, ఇండిపెండెంట్ సినిమా చేసినప్పుడు. తరుణ్ అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ కాబట్టి ముందు ఆడిషన్ చేసినప్పుడు పరిచయం అంతే. సో ఆ టీం అంతా అప్పుడే పరిచయం. కానీ విజయ్లో మంచి గుడ్ క్వాలిటీ ఏంటంటే, అంటే యాక్చువల్గా చాలా మంచోడు మనిషి. అంటే పెళ్లి చూపుల టైంకి నన్ను కలిసినప్పుడు ఏం రా అబ్బాయి, ఏం చేస్తున్నావు, ఏం సంగతి, ఎట్లుందని మాట్లాడాడు. సేమ్ మొన్న గౌతమ్ గారిది ఇంకో సినిమా చేస్తున్నాడు తను, గౌతమ్ తిన్నూరి. ఎగ్జాక్ట్లీ. ఆ సినిమాలో కూడా నేను యాక్ట్ చేసిన, ఒక చిన్న రోల్ చేసిన. సో అప్పుడు కూడా సేమ్ అంటారే, అబ్బాయి ఏం జరుగుతుంది లైఫ్ లో, ఏం చేస్తున్నావు, డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఏడు దాకా వచ్చింది, అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాడు. సో సేమ్ అంతే ర్యాప్ బాండింగ్. అంటే ఇప్పుడు నాకు ఏదైనా విజయ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అంటే నేను వెళ్ళి అట్లీస్ట్ వెళ్ళి తనతో మాట్లాడగలుగుతా. డెఫినెట్ గా మనోడు సపోర్ట్ చేస్తాడు. యాక్చువల్లీ అడగాలి, ఇది కూడా మంచి క్వశ్చన్. పాపం విజయ్ కి స్టార్డమ్ విపరీతంగా ఉంది. అంటే లైక్ ఒక బిగ్ స్టార్, ఒక పెద్ద స్టార్, టైర్ 1 హీరోకి ఏ రేంజ్ లోనైతే కలెక్షన్స్ ఓపెనింగ్స్ వస్తాయి ఆ రేంజ్ ఉంది. సో రీసెంట్ టైమ్స్ లో సినిమాలు కరెక్ట్ గా వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు గౌతమ్ తిన్నూరితో ఒక సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమాలో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఎలా వస్తుంది మీకు? అదైతే షూట్ అదిరిపోయింది. నేను 2 days చేసిన, చాలా బాగుంది. అండ్ నేను షాక్ అయింది ఏంటంటే, నేను వేరే లుక్ తో చేసిన. మొన్న రిలీజ్ అయిన పోస్టర్ అయితే నాకు అసలు మస్తు అనిపించింది. అంటే మళ్ళీ ఆ అర్జున్ రెడ్డి వైబ్, అంటే అంత పెద్ద సక్సెస్ వస్తుందేమో అని వెయిట్ చేస్తాను. ఎందుకంటే గౌతమ్ సినిమాలు నాకు చాలా ఇష్టం. 2 చేసిన, మళ్ళీ రావా, జెర్సీ, 2 చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సినిమా, సోల్ఫుల్ ఉంటాయి, చాలా సోల్ఫుల్ ఉంటాయి. అండ్ ఆయన ఎమోషన్ సూపర్ వండిస్తాడు. సో అట్లాంటి దగ్గర నుంచి, డైరెక్టర్ నుంచి కాబట్టి నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో ఆ సినిమా అయితే చాలా బాగా వస్తుంది, నేను చేసిన కాబట్టి చెప్తున్నా. అండ్ నేను యాజ్ ఎ ఫ్రెండ్ గా కరెక్ట్ చెప్పాలంటే నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా విజయ్ కంబ్యాక్ గురించి. వెరీ స్ట్రాంగ్ గా వెయిట్ చేస్తున్నా. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కువ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద యాక్టర్ విజయ్ దేవరకొండ, 100% చెప్పొచ్చు. సో అలాంటి పర్సన్ తో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని డేస్ వర్క్ చేశారు ఆ సినిమాకి గౌతమ్ తిన్నూరి గారు? నేను 3 days చేసిన, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఉంటుండొచ్చు పోర్షన్.
సో ఇంకే మూవీస్ రన్నింగ్ లో ఉన్నాయి మీరు? సో దాని తర్వాత అంటే నేను చరిత కామాక్షి అని ఒక ఫిలిం చేసిన, అది రిలీజ్ కి రెడీ ఉంది. అది నేను లీడ్ గా చేసిన. నేను అంటే దివ్య శ్రీపాద గారు ఒక అమ్మాయి, తను మేమిద్దరం లీడ్. సుందరం మాస్టర్ అని ఒక సినిమా చేశారు. ఎగ్జాక్ట్లీ తను మేమిద్దరం చేస్తాం. అండ్ దెన్ లైఫ్ ఆఫ్ రామ్ అని నేను సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నా. అదొక షెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా పోస్ట్ బిగ్ బాస్. ఎస్, బిగ్ బాస్ కి వెళ్తున్నారు అయితే? ఎస్. ఓకే, బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇప్పటి వరకు పాపం మీలానే స్ట్రగ్లింగ్ ఉండేటోళ్ళు, అవును నిజం, చాలా మంది వెళ్ళారు. అవును, హెల్ప్ అవుతుందని. అవును, నాకు తెలిసి అయితే హెల్ప్ అవ్వలేదు ఇప్పటి వరకు. సో మీకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? నేను హానెస్ట్లీ ఏంటంటే, అంటే మీరు ఫస్ట్ కూడా అన్నపూర్ణ నుంచి ఎగ్జాక్ట్లీ అదే ఇండస్ట్రీలోకి వచ్చారు. అదే చెప్తాం అనుకుంటున్నాను. అంటే డెస్టినీ అనిపించింది బ్రో నిజంగా. నాకెందుకు తెలుసా, అన్నపూర్ణతో కెరియర్ స్టార్ట్ చేసిన మంచిగా, ఇప్పుడు 11 years వెళ్తా ఉంది జర్నీ. మేబీ మళ్ళీ అదే అన్నపూర్ణ దగ్గర మళ్ళీ బిగ్ బాస్ షో నాకు సెకండ్ ప్లాట్ఫామ్ అవుతుందేమో, మంచి స్పేస్ రావడానికి నాకని గట్టిగా నమ్ముతున్నా. అండ్ ఇంకోటి మీరు అన్నారు అదే, ఐ మీన్ చాలా మంది బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ ఎక్కువైంది, సక్సెస్ అవ్వలేకపోయారని. నేను పర్సనల్గా అంటే నేను ఏమనుకున్నా అంటే, మేబీ వాళ్ళు రైట్ పాత్ చూస్ చేసుకోలేదేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకోటి కంటెస్టెంట్స్. రెండోది నాకు ఇంకోటి ఏంటంటే, నాకు నెగిటివ్ అయ్యేది ఏం లేదు బ్రో, కోల్పోనీకైతే నాకు ఏం లేదు, ఏదొచ్చినా పాజిటివ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఏదైనా సినిమాకి హెల్ప్ కావాలి అని నేను స్ట్రాంగ్గా గట్టిగా నమ్మేది ఇది. నాకు అంటే నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదో గట్టి కంబ్యాక్ కావాలి, లేదంటే గట్టి టీమ్ సపోర్ట్ ఏదైనా కావాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా అనుకున్నా. ఏదో ఒక టీం కావాలి మనకు బ్యాక్ సపోర్ట్, అప్పుడు మన సినిమా జనాలకు తెలుస్తుంది, ఈ సినిమా కొంచెం ఇంకా బాగా రిలీజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా, ఎక్స్ప్లోర్ అవ్వడానికి. ఎగ్జాక్ట్లీ, ఎక్స్ప్లోర్ అవ్వడానికి. ఆ టైంలోనే నాకు ఈ ఆఫర్ వచ్చింది. సో మేబీ డెస్టినీ ఏమో, బిగ్ బాసే నాకు అది హెల్ప్ చేస్తుందేమో అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నా. చూడాలి. అంటే ఫస్ట్ అన్నపూర్ణ అటాక్ ఒక డికేడ్ కాపాడింది, ఇది ఒక 2 decades కాపాడాలని కోరుకుంటా. డెఫినెట్, ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ అక్కడ చాలా వరకు మన సెల్ఫ్ సోల్ ని చంపుకోవాల్సి వస్తుంది. అవును అంటారు. మీరు రెడీ ఉన్నారా? అంటే నార్మల్ గా మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ కి కొంచెం వాల్యూ ఇచ్చే పర్సన్ బయట. అవును, అంటే ఆడియన్స్ కి తెలియకపోవచ్చు, అంటే మీరు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నా బయట క్యారెక్టర్ మాత్రం ఒక మంచి మెయిన్ లీడ్ యాక్టర్ లాగా మెయింటైన్ చేస్తారు. అవును. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోవాల్సి వస్తుంది. మరి అలా మరి అంటే ఒకటి బ్రో, ఇప్పుడు ఒకవేళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పాయింట్ షోలో గానీ, నాకు బిగ్ బాస్ గానీ దాని టాస్క్ లాగిస్తే నేను దాన్ని పట్టించుకోను. కానీ నిజంగా మన ఐడెంటిటీకి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇబ్బంది అవుతుందంటే డెఫినెట్లీ ఫైట్ చేస్తా బ్రో. అంటే నేను హానెస్ట్ గా ఇప్పుడు ఎట్లున్నానో షోలో కూడా అట్లే ఉందాము అన్న ఇంటెన్షన్ తోటే వెళ్తున్నా నేను. సో ఇక అది ఎంతవరకు తీసుకెళ్తుందో జనాల చేతులలో ఉంటది. ఓకే, ఇప్పుడు మీరు అది ఎంతవరకు హెల్ప్ అవుద్దో తెలియదు కానీ మీ ఫ్యామిలీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ఎన్ని డేస్ ఉంటారో అన్ని డేస్ చూస్తా ఉంటారు. అవును, వాళ్ళకి ఒక మిస్ ఫీల్ ఒక వైపు ఉన్నా చూపించచ్చు. అదే ఏ ఆర్మీ డిఫెన్స్ అయితే మనం ఏం చేయలేము. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ మీ వైఫ్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆపర్చునిటీ ఎలా వచ్చింది అన్న ఆపర్చునిటీ నాకు కాల్ వచ్చినప్పుడు నేను ఫిక్స్ అయినా వెళ్ళాలని. అదే చెప్పిన కదా, నాకు ఒక మంచి ఏదన్నా ఒక స్ట్రెంగ్త్ కావాలి ఇప్పుడు నాకు సినిమా కోసం, నాకు పుష్ చేయడానికి అని అనుకున్న టైంలో వచ్చింది. సో వచ్చినప్పుడు నా టీం అందరితో, నా ఫ్యామిలీతో అందరితో మాట్లాడినప్పుడు అందరు కూడా పోమనే ఎంకరేజ్ చేశారు, వెళ్ళు, డెఫినెట్ గా నీకు హెల్ప్ అవుతుంది, వెళ్ళు అని. సో ఇంతమంది అన్నప్పుడు చలో వెళ్దాం కదా, వచ్చిన ఆపర్చునిటీ అసలు పోగొట్టుకోకూడదు, ఏ ఆపర్చునిటీ మనకి ఏమి ఇస్తుందో తెలియదు అని. సో అనుకున్న తర్వాత నా మెయిన్ ఇంటెన్షన్ వెళ్తా బాగానే ఉంది. ఇప్పుడు మా బేబీ నేను వెళ్తా అని తెలిసినప్పటి నుంచి నాతో పాటే తిరుగుతా ఉంది. ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 3 years పాప. 3 years. సో వదులుతలేదు, ఉంటలేదు. సో ఈమె ఎట్లుంటది అన్నది, అయంతిక పేరు, అయంతిక ఎట్లుంటది అన్నది ఒక ఫస్ట్ క్వశ్చన్. కానీ మేబీ టీవీలో చూస్తా ఉంటది కదా, ఉంటదని ఒక నమ్మకం ఉంది. కానీ తనకు తెలిసిపోయినట్టు ఉంది, అందుకే మిమ్మల్ని వదలటం. అసలు వదులుతలేదు నిజంగా. నేను ఇప్పుడు వాడికి ఇస్తా అన్నా కూడా ఉంటలేదు వాడి దగ్గర. నేను ఇట్లనే ఇంకా కొన్ని ఇంటర్వ్యూ మరి ఈ మధ్య ఇంకా నాకేందంటే, ఇప్పుడు ఇంత ఎక్కువ ఉంటే మళ్ళీ నేను సడన్ గా వెళ్ళిపోతే కూడా ఈమె ఇంకెక్కువ ఫీల్ అవుతుందేమో ఒక భయం ఉంది నాకు. ఎగ్జాక్ట్లీ అది ఉంది. కానీ ఏం వదలతలేదు. ఏం చేస్తాం, చిన్నపిల్లకి ఏం చెప్పలేము ఇక, అందుకే చలో సరేలే. ఓకే, అంటే ఇప్పుడు వరకు బిగ్ బాస్ సీజన్స్ చాలా వచ్చినాయి. అవును బ్రో, 1 to 7 అయిపోయినాయి. 7 అయిపోయినాయి సక్సెస్ఫుల్లీ. ఎగ్జాక్ట్లీ. సో మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే తిట్టుకుంటా చూస్తారు. అవును, తిడతారు, ఏం షోర్ అని చూస్తారు.
చాలా ఎక్కువ చూస్తారు బ్రో జనాలు. ఇప్పుడు మీ ఇన్స్టా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. 20K అంతే. 20 బయటకు వచ్చిన తర్వాత 200K అయినా ఆశ్చర్యపోవాలి. అవును అంతే, చెప్పలేం. 2 బిలియన్ అయినా ఏమన్నా చెప్పలేం. ఏ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు, చెప్పలేం. సో మీరైతే నాకు ఏది వచ్చినా హ్యాపీ అనుకుని ఉన్నారు కదా. అవును బ్రో, అంతే ఫిక్స్ అయినా. చాలా మంది మీలానే స్ట్రగ్లర్స్ కానీ పర్స్యూ చేస్తున్న వాళ్ళు కానీ నాకు ఆడియన్స్ రిసెప్షన్ కావాలి, రెస్పాన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక 16 మెంబర్స్ వెళ్తారు కదా. అవును. సో మీరు ఏ కాన్ఫిడెన్స్ తో లోపలికి వెళ్ళబోతున్నారు? నేను సింపుల్ బ్రో, అంటే ఉంటది కదా, ఇప్పుడు నేను టాప్ 5 లో ఉండాలి లేదంటే విన్ అవ్వాలి. ఎగ్జాక్ట్, నేను విన్ అయిదామనే పోతున్నా బ్రో. నేను అంటే నా టార్గెట్ ఏంటంటే వెళ్తామా లేదా అని డిసైడ్ అయితే ఒక పాయింట్, వెళ్ళట్లేదంటే వాటించుకోం. వెళ్తే మాత్రం బరాబర్ నా పాయింట్ ఏంటంటే ఫైనల్ గా స్టేజ్ మీద నిల్చోవాలి. ఫైనలిస్ట్ గా నిల్చొని కప్పు కొట్టుకునే రావాలి సింపుల్ గా. కానీ నా టార్గెట్ అదే చెప్తాను, నేను 106 రోజులు బరాబర్ ఉంటా అన్న ఇంటెన్షన్ తోటే పోతున్నా. సో ఇక విన్నర్ దేవుడు డిసైడ్ చేస్తాడు, కానీ నాకు 100% కప్పు కొట్టాలనే ఉన్నది. కానీ నేను కాన్ఫిడెంట్ గా అయిపోయిందంటే ఫైనలిస్ట్ మాత్రం అవుతా 100%. సో ఐ హోప్ సో బ్రో, ఎందుకంటే మీ జర్నీ చూస్తున్నాం, అంటే కళ్ళ ముందు చూస్తున్నాం. మామూలుగా ఆడియన్స్ చూస్తారు, టీవీలో చూస్తారు, మూవీ బిగ్ స్క్రీన్ లో చూస్తారు, కానీ మీరు నా కళ్ళ ముందు కనిపిస్తారు. అంటే మీరు డే బై డే ఎంత కష్టపడతారు, ఒక మంచి అవుట్పుట్. నేను ఏదైనా కొత్తగా చెయ్యాలరా, కొంచెం వెరైటీగా ఆడియన్స్ కి నా నుంచి ఒక ఎంటర్టైన్ చేయాలని ఉంటారు కదా. ఇప్పుడు ఒక 100 days వరకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది ఎంటర్టైన్ చేయడానికి. సో దాన్ని ఎలా మీరు తీసుకుంటున్నారు? అంటే ఎలా షార్ట్ లిస్ట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు? ఎలా మీకు అది నిజంగా నాకు తెలియదు. అంటే నాకు ఇంటర్వ్యూ వచ్చింది, సో నేను చేసినప్పుడు నాకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగినారు. సో నేను చెప్పిన ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఫస్ట్ నేను వచ్చే ఆపర్చునిటీ ఏది వదులుకోను. సో ఇది నాకు వచ్చిందంటే దీని నుంచి నాకు ఏదో ఒకటి లైఫ్ ముందుకు వెళ్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. సో నేను వచ్చింది ఎందుకు వదులుకోవాలి, చాలా మంది రాకనే స్ట్రగుల్ అవుతా ఉన్నారు. సో 100% వెళ్దాం అనుకుంటున్నా. నా మట్టికి బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, అంటే రియాలిటీ షో సర్వైవల్ థ్రిల్లర్. సో ఆ సర్వైవల్ గేమ్ అనేది రియల్ లైఫ్ లో కూడా మనకి హెల్ప్ అవుతుంది ఏదో రకంగా. సో పోయి దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఫిక్స్ అవుతున్నా నేను 100% అని చెప్పిన. సో దాని నుంచి సెకండ్ ఇంటర్వ్యూ అయింది. ఆ తర్వాత మేబీ వాళ్ళకి నా ప్రొఫైల్ నచ్చింది మొత్తం ఓవరాల్ గా. దెన్ వాళ్ళు సెలెక్ట్ చేసినారు. అంటే వాళ్ళకి కొన్ని కేటగిరీస్ వైజ్ అండ్ మనకి మెంటల్లీ మనం ఎంత కేపబుల్ ఉన్నాం, ఏం చేయగలుగుతాం, మనం బిగ్ బాస్ అసలు అన్ని రోజులు ఉండగలుగుతామా, అంటే వాళ్ళు ప్రతి కంటెస్ట్ని వీడు 106 రోజులు ఉండగలుగుతాడు లేదని టెస్ట్ చేస్తారు ఫస్ట్ థింగ్. సో వాడికి ఆ మైండ్ సెట్ ఉంది అని అనుకున్న వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేస్తున్నారు, నేను అనుకోవడం అయితే. సూపర్ బ్రో. సో ఇప్పుడు మీరు చాలా మంది పెద్ద యాక్టర్లతో వర్క్ చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో కూడా వర్క్ చేశారు. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు వరకు మీరు వర్క్ చేసిన డైరెక్టర్లలో వర్క్ చేసిన డైరెక్టర్లలో అంటే ఏజ్ క్రైటీరియా వేరే ఉంది. ఇప్పుడు శ్రీను వైట్ల గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. సో నేను దాంట్లో మిస్టర్ సినిమాలు యాక్ట్ చేసిన. నేను వరుణ్ తేజ్ గారిది. నాకు తరుణ్ చాలా ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటే ఫస్ట్ తరుణ్ గురించి మాట్లాడతా, దెన్ జీవన్ రెడ్డి గారు, జార్జ్ రెడ్డి డైరెక్టర్, వాళ్ళిద్దరు నాకు అంటే ఏమి లేని టైంలో నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇచ్చి నన్ను తరుణ్ పుష్ చేసిండు, అండ్ సేమ్ అట్లే జీవన్ కూడా పుష్ చేసిండు. సో వాళ్ళిద్దరు నాకు చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళిద్దరి మీద. అండ్ పర్సనల్గా ఇంక వీళ్ళు కాకుండా ఓవరాల్గా అంటే నాకు రాజమౌళి గారు, అంతకుముందు విశ్వనాథ్ గారు చాలా ఇష్టం. విశ్వనాథ్ గారి సినిమా అది ఆపద్ బాంధవుడు, సాగర సంఘం అని ఎనీ ఈవెంటే నాకు కొంచెం అంటే మూడ్ బాగాలేకున్నా, లేకపోతే నేను డల్ అయినా, లేదంటే నాకు ఏదైనా సినిమా చూడాలి, ఏ సినిమా చూడాలి అర్థం కాకపోయినా ఇద్దరు సాగర సంఘం లేకపోతే ఆపద్ బాంధవుడు, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తా, ఎందుకో నాకు అవి బాగా ఇష్టం. సో ఇప్పుడు వరకు అభయ్ నవీన్ని మేము భయపెట్టడం చూడలేదు, భయపడడం చూడలేదు, రెండోది కోపపడడం చూడలేదు ఆఫ్ స్క్రీన్. అవును, ఇప్పుడు చాలా విధ్వంసాలు జరుగుతాయి లోపలికి వెళ్తే, పరిస్థితి ఏంటి మరి? ఏమో బ్రో, అదొక్కటి నేను సీరియస్ గా అంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అంటే మనం అనుకుంటాం కదా, అంటే మనం ఇప్పుడు ఎట్లున్నామో, నా పర్సనల్ గా నేను ఇప్పుడు ఎట్లున్నానో అట్లుందామనే పోతున్నా. ఆ సిచ్యువేషన్స్ మనల్ని ఏ లెవెల్కి పుల్ చేస్తే మాత్రం మనకు చేతిలో లేదు. కానీ నిజంగా మాత్రం అంటే నేను మాక్సిమం కోపం కంట్రోల్ చేసుకుంటా బ్రో. కానీ నాకు ఆ ఎక్స్టెంట్ దాటిందంటే నేను కూడా కొంచెం గట్టిగానే బర్స్ట్ అవుట్ అవుతా. సో అది జనాలు ఎట్లా తీసుకుంటారో పక్కకు వెళ్తే నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా ఎంతవరకు నేను పేషెన్సీతో ఉండగలుగుతా. సో అది నాకు రియల్ లైఫ్ లో, బయట లైఫ్ లో కూడా హెల్ప్ అవుతుంది అని మాకు కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది కూడా తెలుస్తుంది. నేను నిజంగానే నటిస్తున్నానా, ఫేకా, ఒరిజినల్ గా ఇట్లుంటానని నాకు కూడా తెలుస్తుంది. ఏ ఊరు బ్రో?
నా సిద్దిపేట బ్రో. ఇందాక చెప్పారు కదా సిద్దిపేట. ఎంతవరకు చదువుకున్నారు? నేను బీటెక్ వరకు చదువుకున్నా బ్రో. బీటెక్ చేసిన. ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. సాయిరామ్. మరి ఈ లవ్ గివ్ అలాంటివి లేవు బ్రో. బీటెక్ టైంలో ఏం లేకుండే. నిజంగా హానెస్ట్లీ నేను లవ్ చేసింది ఈ అమ్మాయి ఒక్కదాన్ని. అంటే చూసి ఇష్టపడ్డోళ్ళు ఉన్నారు, వీళ్ళ మదర్ని చూసి ఇష్టపడ్డోళ్ళు ఒకరిద్దరు. కాకపోతే వాళ్ళతో ఎప్పుడు నేను మాట్లాడలే, అంత ధైర్యం లేకుండే నాకు. సో నేను ఒక పర్సన్ తో మాట్లాడి ఇష్టపడ్డా అంటే నా వైఫ్ నే, ఇంకా ఆమె పెళ్లి చేసుకున్నా. అంటే వన్ సైడ్ లవ్ అంటే ఓకే గానీ ఎగ్జాక్ట్లీ 2 సైడ్ అంటే ఇదే. అది అలా వన్ సైడ్ ఎంత మంది చేశారు? ఇద్దరిని. అది కూడా తెలిసి తెలియని ఏజ్ లో, ఇంటర్మీడియట్ లో ఒకరిని ఇష్టపడ్డా, బీటెక్ టైంలో ఒకరిని ఇష్టపడ్డా, కానీ వాళ్ళకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండే. కామన్ అంతే, అది క్వైట్ కామన్ కదా, సింగిల్ ప్రాబ్లమ్స్. ఓకే బ్రో, మీరు ఎక్కువ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారా? చాలా. బయట మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు నాన్ వెజ్ ఏది నాన్ వెజ్ ఫుల్ తింటా. సో అండ్ వెజిటబుల్స్ కూడా కొన్ని తింటా. ఎక్కువ అయితే నాన్ వెజ్ ఫుల్ తింటా. ఓకే, అంటే హౌస్ లోకి వెళ్తే ఫుడ్ క్రైసిస్ ఉంటుందని చాలా మంది వెళ్ళే ప్రీవియస్ గా వెళ్ళే ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చెప్పారు. అవునవును. ఫుడ్ క్రైసిస్ ఘోరంగా ఉంటది, మామూలుగా ఉండే కదా క్రేవింగ్స్ అని చెప్పారు. మరి మీరు నాన్ వెజ్ లవర్ అంటున్నారు, పరిస్థితి మీకు తెలియదు బ్రో. అసలు నేను గత 3-4 రోజుల నుంచి అయితే బిర్యానీ లేకపోతే ఏదో ఒకటి తెచ్చుకొని తింటున్నా. నాకు ఊరికి ఈ క్వశ్చన్లు అడిగినప్పుడల్లా నాకు ఇంకా ఎక్కువ అట్లా తినాలనిపిస్తుంది. ఆడ ఎట్లుంటానో ఏమో నేను నిజంగా. అసలు బిగ్ బాస్ ఏదైనా కావాలి అని అడగండి, కోరుకోండి అంటారు కదా, అప్పుడు మీరు ఏం కోరుకుంటారు? వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నాకు బిర్యానీ కావాలని అడుగుతా. వైన్, వాడ్కా అలాంటివి. వైన్ అడుగుతా, వైన్ తాగుతా. వైన్ ఐ మీన్ వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఒక పెగ్ అయినా తాగుతా నేను, సరదాగా టైం పాస్ గా. సో అట్లా అడిగితే కనుక తాగుతా, 100% తాగుతా. స్మోక్ చేస్తారా? స్మోక్ అలవాట్లేదు. అవి ఉంటాయంట. అవి ఉంటాయంట, అవును. అడిగిరు క్వశ్చన్స్ లోనే ఉన్నది. స్మోక్ అలవాట్లేదు అయ్యా నాకు. వైన్ మందు ఏం లేదు, ఇంకా 100 రోజులు అప్పుడు చూడాలి నీ పొజిషన్. అవి అయంతిక. సో బ్రో, ఇప్పుడు మామూలుగా వైఫ్ అదే మీ హాఫ్ కి, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ అదే ఇంకా వైఫ్ కి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లోపల ఫుల్ బ్లష్ అవుతా ఉంటారు. ఇంకా మామిడి బిగ్ బాస్ కి వెళ్తారు, ప్రౌడ్ ఫీలింగ్. అవునవును. వాళ్ళ ఆఫీస్ లో కానీ, ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ లో కానీ. సో వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఆమెకు మీ మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఫస్ట్ వీక్ వచ్చేసారు అనుకోండి, డిసప్పాయింట్ అవుతారు. అదే ఒక ఫ్యూ డేస్ ఉన్నారు అనుకోండి, ఓకే. అదే విన్నర్ అయ్యారు అనుకోండి, అలా ఆనందాలకు హద్దులు ఉండవు. సో ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉన్నాయి? ఆమె అయితే ఐ మీన్ ఫస్ట్ నేను వెళ్తా అనుకున్నప్పుడు అసలు నువ్వు ఉండగలుగుతావారా ఫోన్ లేకుండా, మేము లేకుండా అని ఫస్ట్ అన్నది. కానీ నేను మెంటల్గా నేను 100% వెళ్తా, నేను మాట్లాడిన దాన్ని బట్టి చూసి ఆమె ఏమన్నా అంటే, అరే మినిమం నువ్వు టాప్ 5 ఉంటావని అయితే నాకు అనిపిస్తుంది. కానీ నన్ను పర్సనల్గా గట్టిగా అడుగుతా కనుక నేను కప్పు కొట్టుకొని రమ్మనే చెప్తాను నేను. కానీ నా పర్సనల్ ఫీలింగ్ అయితే బరాబర్ టాప్ 5 వరకు అయితే నువ్వు 100% ఉంటావని అనిపిస్తుంది నాకు అని అన్నది. సో పోనీలే, థ్యాంక్స్. నేను ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ వరకు ఉన్నాయి. అవును. అంతకి రీచ్ అవ్వాలి మీరు తప్పకుండా. 100% బ్రో. నేను చెప్తున్నా, ఫైనలిస్ట్ కంటెస్టెంట్ 100% ఉంటా బ్రో. నాకు ఇన్స్టింక్ట్ నాకు కప్పు కొడతానే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఫైనలిస్ట్ వరకు అయితే 100% ఉంటాను. ఓకే, ఫైనల్ అటు నుంచి వచ్చాక నేను కలుస్తా, ఆ రోజు మాట్లాడదాం 100%. అండ్ మీకు జరగబోయే ఇప్పుడు ప్రాజెక్టులు ఎంతవరకు ఆడియన్స్ని అయితే గ్రాప్ చేశారో, దానికి ఇంకొక 100 times ఎక్కువ ఆడియన్స్ ని గ్రాప్ చేయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ ఇన్ హౌస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. నిజంగా నాకు గేమ్ నచ్చితే మీరు కూడా కొంచెం ఓట్లు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. 10 ఓట్లు ఉంటాయి మొత్తం. ఒకటే అంట బ్రో, మార్చారు. మారిపోయిందా? ఒకటే అంట, మంచిగా ఒకటే అంట. డెఫినెట్. మనకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, చెప్తానులేండి, షేర్ చేస్తాం. అంటే అది డిపెండ్స్ ఆన్ మీ పెర్ఫార్మెన్స్. అదే ఫస్ట్ అదే అన్న, నిజంగా నాకు గేమ్ నచ్చితే మీరు కూడా సపోర్ట్ చేయండి అంటున్నాను. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన యాక్టర్ అండ్ డైరెక్టర్ అభయ్ నవీన్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ హెగా మీడియా. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ని మిమ్మల్ని మీకు అందించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్. దేవటంపల.